బీచ్ బీచ్ అనగానే ఫస్ట్ వైజాగ్ గుర్తొస్తుంది, వైజాగ్ అనగానే ఫస్ట్ బీచ్ గుర్తొస్తుంది. సో ఎలా అంటే చాలామంది ఆనందంగా ఆహ్లాదంగా ఎంజాయ్ చేద్దామని అయితే బీచ్కి వెళ్తారు, అందరూ అందుకనే కదా వెళ్తారు. కానీ ఇప్పుడు ఇదే ఆనందం ప్రమాదంగా విషాదంగా మారిపోతుందండి. అంటే అది తెలుసో తెలియకో కొంతమంది దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల కొంతమంది బాగా ఎరగబడతారు బీచెస్లోనే. అస్సలైతే అలా చేయకండి. అస్సలు రోజులన్నీ మనం కాదు. సముద్రం అయితే ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో దానికే తెలియదు. అనుకోకుండా ఒకేసారి పెద్ద అలా ఒకేసారి వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చాలా స్టోరీస్ అయ్యాయి. నిన్న ఫ్రెండ్స్ 5 మెంబర్స్ వచ్చారు, 3 మెంబర్స్ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఇంకా ఈరోజు మార్నింగే గంగవరంలో ఇంకొక శవం అయితే కొట్టుకొని వచ్చిందంట. మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఒక ఇన్సిడెంట్ అయ్యిందండి. వాళ్ళు ఏంటంటే సన్ రైజ్ చూడడానికి అని చెప్పి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే బీచ్ ఒక మంచి ప్లేస్లోనే, అంటే లైక్ నో డేంజర్ జోన్లోనే వాళ్ళు కూర్చున్నారంట. బట్ ఏమైంది అనుకోకుండా ఒక 3-4 కుక్కలు తరుముకుంటూ అవి కొట్టేసుకుంటూ వీళ్ళ మీదకి రావడం వల్ల వీళ్ళు భయంతోనే సడన్గా వీళ్ళు సముద్రం వైపు పరిగెట్టేశారంట. పరిగెట్టడం వల్ల ఏమైంది, ఒక పెద్ద అలా ఎగ్జాక్ట్గా అదే టైంలో వచ్చి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయింది. బట్ వీళ్ళు కొంచెం వెయిట్ ఉండడం వల్ల వాళ్ళ వైఫ్ హస్బెండ్ అండ్ వాళ్ళ పాప అయితే ఉండిపోయారంట. కానీ ఆ బాబు కొంచెం సన్నగా ఉండి వెయిట్లెస్గా ఉండడం వల్ల ఆ టైడ్ అయితే ఆ బాబుని తీసుకెళ్ళిపోయిందండి. 3-4 అవర్స్ వరకు అబ్బాయి దొరకలేదు. సో ఇలానే ఇన్సిడెంట్స్ చాలా దారుణంగా జరుగుతాయి. ఎవరికి కూడా ప్రమాదం చెప్పిరాదు. రోజులన్నీ కూడా మనవి కావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పట్లోనైతే ఫొటోస్, వీడియోస్, పోస్ట్, రీల్స్ అని చెప్పి అందరూ సముద్రంలో మునిగినట్టు, ఎగిరినట్టు, దూకినట్టు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈవెన్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ వీటిల్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంకి ఎవరు ఎలా ఉంటారో ఇప్పట్లోనైతే చెప్పలేకపోతున్నాం. ఇంకా నేచర్ అది కానీ డేంజర్ అయితే అస్సలు ఇంకా వదలదు. వన్స్ ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోతే ఇంకా వెళ్ళిపోయినట్టే అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ ఎంజాయ్ చేయండి బీచ్ని, వ్యూని, నేచర్ని. బట్ ప్రమాదం నుంచి అయితే చాలా చాలా దూరంగా ఉండండి. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ పిల్లలతో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయండి. అస్సలు ప్రమాదం బారిలోనైతే పడొద్దు. బాయ్ బాయ్.